హలో గైస్, విజయనగరం జిల్లా రైడ్లో భాగంగా మనం ఈ ప్లేస్కి వచ్చాం. ఇది 13th ప్లేస్. ఈ ప్లేస్ పేరు వచ్చి పారమ్మ కొండ. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ పెద్ద కొండ ఎక్కాలన్నమాట. అది ఎక్కడం అయితే అంత ఈజీ కాదు, చాలా కష్టం. కింద నుంచి మీదకైతే మొత్తం 2400 స్టెప్స్ ఉంటాయంట. కానీ బండి కొంచెం దూరం అక్కడ పాండవులు కేవ్స్ అనేవి ఉన్నాయంట, అక్కడ దాకా బండి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ నియర్లీ 1500 to 1600 స్టెప్స్ ఉండొచ్చు ఇంకా మీదకి. చాలా కష్టంగా ఉంటుంది ఈ కొండ ఎక్కడం అయితే. చూద్దాం ఎలా ఉంటుందో దగ్గరికి వెళ్ళి. కింద అయితే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. గాయస్ మీదకైతే వచ్చేసాను. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. గైస్ పాండవుల గృహం అని చెప్పి మీదకి స్టెప్స్ ఉన్నాయి, ఒకసారి మీదకి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే వినాయకుడు బొమ్మ ఉంది. మీదన ఈ స్తంభం మీదన ఒక పంది, అంటే వరాహ రూపం పంది పడుకున్నట్టు పెట్టారన్నమాట. శివుడి విగ్రహం అయితే చాలా బాగుంది, సన్ రైజ్ పడడం వల్ల ఇంకా షైనింగ్ కింద కనిపిస్తుంది. గాయస్ ఇక్కడైతే చూడండి, పాండవుల విగ్రహాలు అవి ఉన్నాయి, శివుడికి దండం పెట్టుకున్నట్టు మొత్తం ఇవన్నీ పెట్టారు. నిజంగా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ శివలింగం ఉంది. నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంది. అప్పట్లో కొంతకాలం ఇక్కడ ఉండేవారంట పాండవులు. అక్కడ దాకా వెళ్ళి చూద్దాం. ఇది కేవ్ చాలా లోపలికి ఉన్నట్టుంది. స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా చీకటిగా ఉంది, అసలు ఏం కనిపించట్లేదు, గబ్బలాలు ఉన్నాయి. ఒకసారి మొబైల్లో లైట్ వేసి చూద్దాం. ఇవన్నీ గబ్బలాలు బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అక్కడ దాకానే ఉంది గాయస్ కేవ్. ఇది కూడా కొంచెం లోపలికి అలా కోసు కింద లోపలికి ఉంది, కానీ ఇంకా అంతకు మించి లోపలికి అయితే ఏం లేదు. కూర్చోవడానికి కూడా నీట్గా బాగా పెట్టారు ఇవన్నీ. మన బండి అక్కడ పెట్టేశాను, కూర్చోడానికి లైన్గా బాగా పెట్టారు. స్టెప్స్ ఎక్కి ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంటుంది మనం. గాయస్ కొంచెం మీదకి వచ్చాను, ఆల్మోస్ట్ ఒక 60-70 స్టెప్స్ ఎక్కి మీదకి వచ్చాను. అసలు దారి పొడికి మొత్తం ప్లాస్టిక్కే ఇటు అటుని. ఇక్కడ ఆకాశగంగా అని చెప్పి రాసుంది, ఇక్కడ కూడా ఆకాశగంగా అని చెప్పి రాసుంది. నీట్గా చెట్టు నీళ్ళు చాలా బాగుంది. ఈ వాటర్ మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. గైస్ ఇంకోటి ఏంటంటే, ఇది విజయనగరం జిల్లాలో ఉంటుంది ఈ ప్లేస్. అంటే అంతకుముందు విజయనగరం జిల్లానే, ఇప్పుడైతే పార్వతీపురం మన్యం జిల్లా. అంటే మనకు విజయనగరం జిల్లా బార్డర్లోనే ఉంటుంది. ఇంతకుముందు పార్వతీపురం మన్యం జిల్లా మొత్తం తిరిగేసాను. అప్పుడు ఈ ప్లేసెస్ నాకు తెలియక వదిలేసాను అనమాట. అందుకే ఈ ట్రిప్లో కవర్ చేసేస్తున్నాను. ఇది సాలూరు నుంచి దగ్గర ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతే. సాలూరు వస్తే ఈజీగా ఈ ప్లేస్ని రీచ్ అయిపోవచ్చు. మనకి నీట్గా తెలిసిపోద్ది, డైరెక్షన్స్ అవి ఈజీగా కనిపెట్టచ్చు, అంత కష్టంగా ఉండదు. ప్రజెంట్ నేను ఒక 500 స్టెప్స్ కూడా వచ్చి ఉండను, 1500 స్టెప్స్ దాకా ఉంటాయి అనుకుంటా. గ్యాస్ నా ముందైతే అర్ధగిరి అని చెప్పి రాసింది, అంటే దాని అర్థం కొండ సగం దాకా వచ్చినట్టేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకెక్కడ రాసింది అర్ధగిరి అని. ఈ మెట్లు అవి బాగా డ్యామేజ్ అయిపోయి అప్పట్లో ఎప్పుడో పూర్వంలో కట్టినట్టున్నారు. చూడండి మధ్యకాలు ఇరిగిపోయావు. కానీ వీళ్ళు అంతవరకు ఇలాంటి ప్లేసుల్లో మెట్ల మీద నడాలి, సైడ్కి అస్సలు వెళ్ళకూడదు. సైడ్ అంత డేంజరస్ ఉంది చూడండి. ఇక్కడి నుంచి పడ్డామంటే డైరెక్ట్ మన బండి ఉన్న దగ్గరికే షార్ట్ కట్. చూడండి ఈ రాయి చూడండి కదులుతుంది, అది కొంచెం చూసుకొని ఎక్కాల్సి ఉంటుంది స్టెప్స్. రైట్ లెఫ్ట్లో 650 అని రాస్తుంది, అంటే ఇక్కడికి 650 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా మనం ఇక్కడ నుంచి తిన్నంగా వెళ్ళి ఆ కొండ ఎక్కి ఆ కొండ నుంచి చాలా తిన్నంగా మీద కొండకి ఎక్కాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అప్పట్లో ఏంటంటే అప్పట్లో జైనుల కాలంలో ఉన్నప్పుడు జైనులు ఇక్కడ ప్రతిష్ఠించారంట పార్వతీదేవి విగ్రహాన్ని.
అమ్మవారి విగ్రహం ఒక్కొక్కసారి ఒక్కోలాగా అనిపిస్తూ ఉంటుందంట ఇక్కడ, ఎప్పుడూ ఒకలా ఉండదంట ఆ విగ్రహం. ఇంకా ఈ కొండ మీద హనుమంతు అని చెప్పి ఒక కోతి జాతి ఉందంట, అదైతే 5 to 6 feet హైట్ ఉంటుందంట. ప్లేస్కి అయితే ఎలా పడితే అలా వెళ్ళిపోవడం కావదు, వీలైనంత వరకు ఆ ఊర్లో వాళ్ళని ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్తే బెటర్. అప్పట్లో ఎలుగుబంట్లు అవి బాగా ఎక్కువ ఉండవంట ఇక్కడ, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి, కొండ కింద ఉన్నాయి అన్నాయించుని ఎంతసేపు తిరిగినా. గాయస్ నిజంగా ఈ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే సూపర్ వ్యూ పాయింట్, నేను చూసిన వాటిలో బెస్ట్ వ్యూ పాయింట్. గాయస్ ఇక్కడైతే నెంబర్లు రాసి ఉన్నాయి, ఆ కొండ బారి నుంచి ఇలా తిరిగి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూడండి 1250 మెట్లు ఎక్కువ మీదకి వచ్చాం మనం. గైస్ 1400 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, ఇంకొక 100 స్టెప్స్ ఉండొచ్చు నాకు తెలిసి. కింద మనం ఆ సైడ్ అంతా తిరిగిన దానికన్నా మీదకి వచ్చిన తర్వాత ఇది ఎక్కిది మాత్రం చాలా కష్టంగా ఉంది. అసలు ఒక్కొక్క స్టెప్ ఎంత హైట్ ఉంది, చాలా కష్టం ఉంది. ఇక్కడ ఏంటంటే చెట్లు కూడా లేవు, డైరెక్ట్ ఎండ మన మీద పడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం కష్టంగా ఉంది, అంటే 1100 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 300-400 స్టెప్స్ ఉన్నాయి కదా, ఇది మాత్రం చాలా కష్టంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే పర్లేదు, కానీ అలాంటి ఎండ అప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. పైకి వెళ్ళి చూద్దాం. గాయస్ ఆల్మోస్ట్ మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ 1750 మెట్లని చెప్పుంది, ఇంకొక 50 మెట్లు ఉంటాయేమో, 18 మెట్లతో ఎండ్ అయిపోద్ది అనుకుంటా. ఇక్కడ చూడండి పుట్ట చూడండి ఎంత ఉందో, చుట్టూ అడవి కింద ఉంది ప్లేస్. ఇక్కడ నుంచి ఇంకా కొండ మీద నడిచి వెళ్ళాలనుకుంటా. 1793 మెట్లతో ఎండ్ అయిపోయింది. గాయస్ ఇంకా మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయినట్టే, టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. ఇదంతా ఓపెన్ కొండ ఉంది, కాకపోతే ప్లాస్టిక్తో నింపేశారు ఇదంతా. ఇక్కడ పండగలప్పుడు స్పెషల్ డేస్లో వంటలు అవి చేసుకుంటారు అనుకుంటా. ఆయిల్ డబ్బాలు, మంటలు వేసిన ఆనవాళ్ళు అవి ఉన్నాయి, గాజు పెంకులు కూడా ఉన్నాయి. జాతికి చూసి నడపోతే దిగిపోతాయి. ఓకే, అక్కడ ఇంకొకటి ఉంది టెంపుల్ లాగా, ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ చూద్దాం ఫస్ట్ ఎలా ఉందో. అబ్బా, టెంపుల్ ఉన్న లొకేషన్ అయితే అది తిరిగిపోయింది. ఈ కొండ మీద అంత అందమైన టెంపుల్ ఎలా కట్టారో తెలియదు, కానీ చాలా బాగుంది అసలు టెంపుల్. అసలు ఎలాంటి లొకేషన్లో ఉందో చూడండి ఈ టెంపుల్. మెట్లు కట్టించిన వారు పేర్లు ఎక్కడ పడితే అక్కడ అలా రాసి ఉన్నాయి దారిబొడికి. మనం మెట్లు ఎక్కినప్పుడు కూడా చాలా కనిపించాయి. ఇక్కడైతే ఒక రూమ్ ఉంది, అదైతే లాక్ వేస్తుంది. దాని మీద ఒక పాము కూడా ఉంది. ఆ రూమ్ కాపలా కాస్తున్నట్టుంది ఆ పాము, తాడేగుల పాము. ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట పాము, కరెక్ట్గా సెంటర్లో చూస్తూ ఉంది. గాయస్ లొకేషన్ అయితే ఎలా ఉంది ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది ఆంజనేయ స్వామి విగ్రహం. కానీ కొంచెం ఈ ప్లాస్టిక్ అది లేకుండా ఉంచితే ఇంకా చాలా బాగుంది. ఇక్కడైతే మన డీటెయిల్స్ ఉన్నాయి. శ్రీ పారమ్మ తల్లి ఆలయం 1956లో నిర్మించారంట.
కట్టించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది. ఇక్కడైతే మొత్తం చరిత్ర డీటెయిల్స్, ఈ టెంపుల్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ రాసి ఉన్నాయి. ఇప్పుడు చదివి చెప్పాలంటే కష్టంగానే మీకు ఇవన్నీ ఫొటోస్ తీసి మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. వీడియో కూడా ఒకసారి తీస్తాను. శ్రీ పారమ్మ చరిత్ర. ఇంట్రెస్ట్ ఉంటే మీరు వీడియోని పాస్ చేసి చదవండి. ఇదన్నమాట. కొన్ని స్తోత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చొని అసలు వ్యూ చూస్తుంటే ఉంటుంది అసలు. పారమ్మ తల్లికి సంబంధించిన అన్ని శ్లోకాలు నీట్గా రాసి ఉన్నాయి. అబ్బా, టెంపుల్ అయితే అదిరిపోయింది గాయస్. పారమ్మ తల్లిని చూద్దాం. ఇదిగోండి. ఇక్కడ హోమాలు ఏమైనా చేస్తారేమో నాకు తెలిసి. ఈ ప్లేస్ అయితే చూడడానికి అలా ఉంది. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్గా గంజలు పెట్టారు పక్షుల కోసం. సూపర్. ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ వాటర్ స్టోర్ అవుద్ది అనుకుంటా. వాటర్ స్టోర్ అవ్వడానికి ఇది కట్టారు. అంటే వర్షాలు వచ్చినప్పుడు ఇదంతా నిండిపోయి నాకు తెలిసి వాటర్ కింద ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది కదా అసలు. ఇదంతా టెంపుల్ ఏరియా. ఇక్కడ నుంచి ఆ పక్క వెళ్తే ఆ మీద ఇంకో టెంపుల్ ఏది కనిపించింది. ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడికి కూడా. ఒకసారి ఎంత బాగుందో, ఎంత హైట్లో ఉన్నాం మనం. వావ్. అటుపక్క ఉన్న కొండకి వెళ్ళాలి. ఇది చూడండి, చిన్న చిన్న రాళ్ళు కసమని గుచ్చుకుంటున్నాయి. కూడా మెట్లు ఉన్నాయి. మెట్లు లేకపోతే చాలా కష్టం దిగి ఆ పక్క వెళ్ళాలంటే. చూడండి మెట్లు ఎక్కుతుంటే ఎలా ఉందో. గైస్, ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడైతే ఫ్లాగ్ ఉంది. జ్యోతి ఎక్కడే వెలిగిస్తారులా ఉంది. కొంచెం ఫాగీ ఉండడం వల్ల అంత కనపట్లేదు. డైరెక్ట్గా చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది నిజంగా. ఆ పక్కనన్నీ కొండలే, ఈ బ్యాక్ సైడ్ మొత్తం కొండలే. ఇదంతా కొంచెం ఏజెన్సీ ఏరియా లాంటిదే. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ అలానే ఉంటాయి. వచ్చి ఈ దీని కిందనే టెంపుల్. ఇక్కడి నుంచి అలా 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 మొత్తం తిరిగేసి ఆ కొండ ఎక్కేసి ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. అది జరిగింది. ఇప్పుడు అలాగే ఈ కొండ నుంచి ఆ కొండకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అలా స్టెప్స్ అన్ని పరిగెట్టుకుంటూ దిగేసి కింద గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్లేస్ అయితే నిజంగా అదిరిపోయింది అసలు. గాయస్, ఇక్కడైతే ఒక చెట్టుకి చిన్న క్లాత్ కట్ట ఉంది. ఒక త్రిశూలం కూడా ఉంది ఇక్కడ. మనం ఆ కొండ మంచి కింద దిగాం. ఇక్కడి నుంచి మళ్ళీ మన మెట్ల దారికి వెళ్ళిపోవాలి. ఈ ఎండలో మెట్లు అయితే మామూలుగా కాదట్లేదు. గాయస్, ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెదర్ చూసుకొనే రావాలి. వింటరే బెస్ట్. రైనీ సీజన్ కూడా నాకు తెలిసి అంత పర్ఫెక్ట్ కాదు. వింటర్లో ఎర్లీ మార్నింగ్ 5:30, 6 ఆ టైం స్టార్ట్ అయ్యి రావడం కానీ, లేదంటే
3:30 ఈవినింగ్ 3:30 ఆ టైంకి వస్తే బెటర్. లేదంటే ఇలా నాకులాగా ఈ ఎండలాగానే వచ్చేసారంటే ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోతారు. అంత దారుణంగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది, వచ్చేటప్పుడు అయితే మెట్లన్నీ కాలిపోతున్నాయి, అసలు కాళ్ళు ఎర్రగా అయిపోయాయి. గైస్ మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్లు సబ్స్క్రైబ్ లాంటివి చేయండి. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం చూసేవి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.